బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి మహాదేవప్ప ఎలా చనిపోయాడు? ఎవరైనా బెదిరించారా లేక వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు అతడి భార్య ఏమంటోంది? పోలీసుల వర్షన్ ఏంటి? ఈ బ్రేకింగ్ లో చూద్దాం. బెదిరింపుల వల్లే చనిపోయాడని ఒక వర్షన్, తనకు ఓట్లు పడవనే భయంతో సూసైడ్ చేసుకున్నాడని మరో వర్షన్. బీజేపీ కార్యకర్త ఆత్మహత్య 2 రోజులుగా చర్చనీయాంశమైంది, పార్లమెంట్ దాకా కూడా వెళ్ళింది. ఈ కేసులో ఫైనల్ ఎఫ్ఐఆర్ తో మరి వివాదం ఇక్కడితో ఆగుతుందా? మక్తల్ బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప మృతి కేసులో కొత్త ట్విస్ట్. టీవీ9 చేతిలో మహాదేవప్ప ఆత్మహత్య కేసు ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. తన భర్త ఓటమి భయంతో క్షణికావేశంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది మహాదేవప్ప భార్య సత్యమ్మ. భర్త మృతిపై తమకు ఎలాంటి అనుమానము లేదంటోంది సత్యమ్మ. ఇక సత్యమ్మ ఫిర్యాదు ఆధారంగానే కేసు నమోదు చేశారు పోలీసులు. 194 BNSS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రతినిధి శివకుమార్ ఉన్నారు లైవ్ లో మరింత సమాచారం అందించడానికి. శివ, నిన్న మనం చూసాం అటు కిషన్ రెడ్డి పార్లమెంట్ లో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. అంటే చాలా మంది వచ్చారు, పరామర్శించారు. సో ఖచ్చితంగా బెదిరించారంటూ ఇటు మంత్రి మీద కూడా ఆరోపణలు వచ్చాయి. మంత్రి కూడా దీనికి సమాధానం ఇచ్చారు. ఇవాళ మరి మహాదేవప్ప భార్య ఏమంటుంది? ఆ బెదిరింపులన్నీ కారణం కాదు, నిజంగానే భయంతోనే చనిపోయాడని చెప్తోందా? సో పోలీసులు ఇప్పుడు ఏ నిర్ధారణకు వచ్చారు? మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముందు రోజు బీజేపీ అభ్యర్థి మహాదేవప్ప ఆత్మహత్య ఘటన తీవ్ర దుమారం రేపిందనే చెప్పుకోవచ్చు. ఈ ఘటనకు సంబంధించి అనేక అంశాలు ప్రచారంలోకి ఉన్నాయి. ముఖ్యంగా నామినేషన్ వేసినప్పటి నుంచి కూడా మహాదేవప్ప పైన వేధింపులు గురి చేస్తున్నారు, ఒత్తిడికి గురి చేస్తున్నారు అనేటువంటి అంశం పైన తీవ్రంగా ఆరోపణలు అయితే వినిపించాయి. ఆత్మహత్యకు కూడా ఇదే కారణంగా అందరూ కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ తీరా ఈ విషయం మొత్తం కూడా ఆయన దహన సంస్కారాలు పూర్తయిన తర్వాత ఆయన సతీమణి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో మరొక కోణం వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓటమి భయంతోనే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. తనకు ఎవరు ఓట్లు వేయరు అన్నటువంటి ఒక అభద్రతా భావంతోనే ఈ రకంగా మానసిక వేదనకు గురయ్యారనేటువంటి అంశాన్ని కూడా ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే తన భర్తకు సంబంధించినటువంటి ఆత్మహత్యకు ఎటువంటి అనుమానాలు కూడా లేవు. దీనిపైన పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు చేపట్టాలని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నటువంటి పరిణామాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా రాజకీయంగా తీవ్రంగా దుమారం రేపింది. అటు పార్లమెంటును కూడా ఈ ఆత్మహత్య ఘటన కుదిపేసినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఇక రాష్ట్ర రాజకీయాలను కూడా ఒకవైపు షేక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కూడా ఘటనా స్థలికి వచ్చి వారి కుటుంబాన్ని కూడా ఓదార్చినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె ఎవరైతే మహాదేవప్ప భార్య ఇచ్చినటువంటి ఫిర్యాదుకు సంబంధించి కూడా మరోసారి ఈ కొత్త ట్విస్ట్ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఈ మొత్తం ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 194 BNSS చట్టం సెక్షన్స్ ప్రకారం దీనిపైన కేసు కూడా నమోదు చేశారు. దీనికి లోతైన దర్యాప్తు జరిపించాలని ఇప్పటికే ఇటు బీజేపీ నుంచి డిమాండ్ వచ్చిన నేపథ్యంలో అటు మిగిలినటువంటి పార్టీ కార్యకర్తలు కూడా అదే స్థాయిలో డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇప్పటి వరకు పోలీసులు అధికారికంగా దీనికి సంబంధించి ఇక్కడ కూడా నోరు విప్పినటువంటి పరిస్థితి అయితే లేదు. కేవలం ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో దీని అయితే ఇప్పటి వరకు అయితే పోలీసులు అయితే స్పందించలేదు. కానీ పోలింగ్ ముగిసింది, ఇక రిజల్ట్స్ ఒకటే వెయిటింగ్లో ఉంది. కాబట్టి ఇప్పటికే 6వ వార్డు ఎన్నికలు కూడా వాయిదా పడినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఒక వివరణ ఇచ్చేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తాజాగా వచ్చినటువంటి ఫిర్యాదు కావచ్చు, ఈ కొత్త డెవలప్మెంట్ మాత్రం మరోసారి రచనకు కారణమయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఓకే శివ.